బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు సాక్షి వ్యాన్ మోటివేషన్ ఇస్తూ ఈ యొక్క భూమి దగ్గర ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి ఎంత కాలమానం ఉన్నది, మరి యుద్ధాన్ని ఎలా ఆపాలి, మానవతను ఎలా రక్షించాలి అనేటువంటి విషయం గురించి డిబేటింగ్లో, పోడ్కాస్ట్లో చెప్పినటువంటి వీడియో మనము ఫస్ట్ పార్ట్ తెలుసుకుందాము. 2025 ఏదైతే మహాకుంభ మేళా జరుగుతూ ఉందో, ఇదే లాస్ట్ కుంభ మేళా అని అందరూ ఉచ్చరిస్తూ భవిష్యవాణిని కూడా చెప్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప రహస్యంగా అంటూ ఉన్నారు. కుంభ మేళా సమయంలో నాగ సాధువులు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎక్కడి నుండో వస్తూ ఉన్నారు. ఎవరికి తెలియదు, కానీ వాళ్ళు మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఎలా వచ్చారో, ఎక్కడి నుంచి వస్తారో, ఎక్కడికి వెళ్ళిపోతారో, ఏ ట్రైనో ఏ ఫ్లైటో ఎవరికీ తెలియదు. మళ్ళీ ఎక్కడికి వెళ్తారో అదృశ్యమైపోతూ ఉంటారు. ఇక్కడ మనకు అలాగే వాళ్ళ యొక్క భవిష్యవాణిని తెలుసుకున్నప్పుడు సమయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. భయపెట్టడానికి మేము చెప్పడం లేదు. కాలిఫోర్నియాలో ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది, ఎలాంటి ఊర్జా వచ్చింది మీ అందరికీ తెలుసు. అక్కడ యుద్ధము ఎప్పుడు ఎలా ఉన్నది, పరమాణు బాంబులు, అగ్ని వర్షము కురిసిందో కూడా తెలియదు, కాలిపోతూనే ఉంది. దాని గురించి కూడా ప్రిడిక్షన్ను చెప్తూ వెళ్తూ ఉన్నారు జ్యోతిష్కులు. ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత ప్రారంభం అవుతుంది అని కూడా అంటూ ఉన్నారు. ఇలాంటి సమయాల్ని మనం చూస్తూ ఉంటే భూమి మొత్తం కొన్ని చోట్ల జలమయం అయిపోతూ ఉంది. అంటే ఎంతంతగా సూక్ష్మ జగత్తు ఆత్మలు ఈ స్థూల ప్రపంచాన్ని ఏదో చెయ్యాలని, దగ్ధం చెయ్యాలనా చూస్తూ ఉన్నారు. ఎక్స్ట్రీమ్గా చాలా చెడు దుర్మార్గ ఆత్మలు, దుష్కర్మలు చేస్తున్న దుష్మాత్మలు ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క గతి అనుసారంగా ప్రపంచ పరిస్థితి గురించి చెప్తూ బర్బాద్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో భూమి మీద అతిపెద్ద విపత్తులు రానున్నాయి. ఘోర కలియుగం, ఘోర నరకము ఇదే అంటూ ఉన్నారు. ఏదైతే నెగిటివ్ ఆత్మలు ఉన్నారో వాళ్ళ యొక్క అంతం నిశ్చింతము అంటున్నారు. మరి పాజిటివ్ ఆత్మలు, ఆధ్యాత్మిక ధార్మిక ఆత్మలు ఇంట్రో అంటే ఈరోజు భూమి నలువైపులా కూడా పూర్తిగా తబాహి మవుతూనే ఉంది. ఆ పరిస్థితిని చూసి మనసులో అందరికీ కూడా ఒక ప్రశ్న అనేది వస్తుంది. ఎలాంటి పరిస్థితి వస్తుంది, థర్డ్ వరల్డ్ వారు వైపుకు వెళ్ళిపోతూ ఉన్నామా? నోస్ట్రాడమస్ కూడా ఎప్పుడో చెప్పారు. బాబా వాంగా కూడా భవిష్యం మాలిక కూడా 2025లో ప్రిడిక్షన్ కొన్ని భయంకరంగానే భయం కలిగించే విధంగా ఉన్నాయి. దానిలో వినాశనం యొక్క వర్ణన చెప్తూ ఉన్నారు. లో పాయిజన్ లాగా అంతా కూడా చాప కింద నీరులాగా ఈ వినాశనం యొక్క సింటమ్స్ స్టార్టింగ్ పెరుగుతూనే ఉన్నది. వినాశనంని ఆపటమా, ఇది మహామారి రూపాన్ని దాల్చి వరదలాగా కమ్ముకు రావటమా? అక్కడక్కడ ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాము. నిప్పు వర్షం కురుస్తుంది, కాలిఫోర్నియా అంతా కాలిపోతుంది, అమెరికా అంతా. ఓ పక్కన యుద్ధం రూపంలో అంతా కూడా బయటికి వస్తుంది. న్యాచురల్ క్లైమేటిస్, ప్రకృతికి ఆపదలు కూడా రావటానికి కారణం కూడా
అనేక ప్రశ్నలు వాటి జవాబుల కోసం కూడా స్పెషల్ పోడ్కాస్ట్ అనేది ఇది మేము చేస్తూ ఉన్నాం. అందరి యొక్క ఆలోచనలు మా తాకా మెసేజ్ల ద్వారా పంపిస్తూ ఉన్నారు. మేము మీకు అందుకనే చెప్పడానికే ముందుకు వచ్చాము. పోడ్కాస్ట్లో అంతిమంలో మనం చూద్దాం లాస్ట్లో విషయము. ఇప్పుడు ప్రజెంట్ డిజాస్టర్ రాబోయేటువంటి సంకటాల నుండి రక్షించుకోవటం కోసం దీనికి సాల్వేషన్ ఏదన్నా లభిస్తుందా అంటూ మనం ఆలోచించుకోవాలి. సాక్షి పరం శాంతి వైబ్రేషన్లు కూడా పంపించమని చెప్తూ ఉన్నారు. ఇది ఒక పోడ్కాస్ట్లో సాక్షి బెహన్ను ఆహ్వానించినప్పుడు ఆమె ఇస్తున్న ఇంటర్వ్యూ. ఇక్కడ స్పిరిచువాలిటీ అనేది ఆధ్యాత్మిక శక్తితోటి మనకు మన లోపల విశ్వం లోపల పరివర్తన తీసుకొని రావటానికి సాధన అనేది చేయాలి. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ వారసత్వం మరియు న్యాచురల్ క్లైమేటీస్ ఏదైతే భూమి మీద జరుగుతూ ఉన్నాయో ఆ సమయము అనుసారంగా ఇప్పుడు ఏంటి కాలమానం ఎంత ఉంది, ఎంత సమయం ఉంది, పరం శాంతి అనే యూనివర్స్ యు అని చెప్తూ ఉన్నారు. పరం శాంతి వైబ్రేషన్స్ తోటి వాయుమండలాన్ని మార్చాలని. ఇప్పుడు మనము ఫస్ట్ ప్రళయం తర్వాత భూమి స్వరూపము ఎలా ఉంటుంది, మరి దీని గురించి డిస్కషన్ చేద్దాము అంటూ వాళ్ళు అక్కడికన్నా ఆహ్వానించారు. సమయం లెక్కలు కూడా తెలుసుకోవాలి. శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉన్నటువంటి సమయము, కాల సమయం ఏంటి, కాలచక్రం ఏమిటి, కాలం పరిణామం ఏంటి అన్నీ కూడా మనం తెలుసుకుందాము. నేను యూనివర్స్ను గురించి బాపూజీ చెప్పిన జ్ఞానం అనుసారంగా చెప్తూ ఉన్నాను. అన్ని విషయాలు బాపూజీ కూడా చాలా మాకు చెప్పారు. 2025, 26, 27 చాలా చాలా ఇంపార్టెంట్ సమయము ఈ భూమి గురించి. చాలా మరి ఇంపార్టెంట్ అంటే దీని భూమిలో చాలా ఈ బ్రహ్మాండంలో చాలా మార్పులు, భూమి మీద చాలా మార్పులు జరిగే సమయం ఆసన్నమైంది. ఈ రోజు వరకు కూడా హ్యుమానిటీ అంటే మానవ జాతి ఎప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్ ఇలాంటి పరిస్థితిని చేయలేదేమో. అన్ని రకాలుగా కూడా మనము ఎంత రైట్ ఎంత రాంగో అనేది తెలుసుకోవాలి. పోడ్కాస్ట్ విన్న తర్వాత మీరు కూడా నిర్ణయించుకోండి. ఈ యొక్క జ్ఞానం విన్న తర్వాత అంతా కూడా డివైన్ ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఇదేమి కాల్పనికమైనటువంటి విషయం ఏమీ కాదు. మనము దీనిలో ఇంటర్నిమేషన్ అందుకని మనం చూసినట్లయితే చాలామంది ఈ భూమికి ఇంకా ఎంత సమయం మిగిలింది అని అడుగుతున్నారు. వైజ్ఞానిక దృష్టికోణంతో కూడా మనం ఆలోచించిన, ఆధ్యాత్మిక దృష్టికోణంతో అర్థం చేసుకున్న, పర్యావరణ దృష్టికోణంతో తెలుసుకున్న, ఇప్పుడు పారామీటర్స్ ద్వారా కూడా ఈనాడు భూమి మీద ఏదైతే జరుగుతున్నాయో ఈ దృష్టికోణంతో ఒక బిలీవ్ సిస్టంతో పాటు చూడటం కాదు, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది లా ఆఫ్ అండ్ ఆర్డర్. కాలమానము, కాలచక్రము భగవంతుడి యొక్క దృష్టికోణంలో ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకోవాలి. లా ఆఫ్ ఆర్డర్లో చాలా రకాల మార్పులు పైనుండి కిందకు వస్తూనే ఉంటాయి. సైన్స్ దృష్టికోణంతో గ్రహించినట్లయితే ఈ భూమి పుట్టి 4.5 బిలియన్ సంవత్సరాలు అని సైన్స్ వాళ్ళు నిర్ధారిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఈ భూమి ఎప్పుడు పుట్టింది అంటే బ్రహ్మకు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అని బాపూజీ చెప్పారు. అంటే ఈ బ్రహ్మాండంలో ఫస్ట్ సూక్ష్మ సృష్టి, తర్వాత
స్థూల సృష్టి కదా. ఆ సూక్ష్మ సృష్టిలోనే మరి మూడు తత్వాలు పరంపురుషుల సృష్టి ఉంది. భూమి లేదు. తర్వాత భూమి ఏర్పడిన తర్వాత సూర్యుడు చంద్రుడు ఏర్పడ్డారు. సూర్యుడితోటి ఈ ఈ యొక్క కాలమానం అనేది నిర్ణయించబడింది. ఆయన యొక్క ఊర్జ, ఆయన యొక్క ఎనర్జీ వైజ్ఞానికుల దృష్టికోణంతో గ్రహిస్తూ ఉన్నారు. 5 అరబ్ సంవత్సరాలు నడుస్తూనే ఉంది అంటున్నారు. కానీ పర్యావరణ విషయంలో సపోర్టు చేస్తూ ఉన్నారు వాళ్ళు. భూమి వాస్తవంలో 5 అరబ్ సంవత్సరాల మాత్రమే ఉంటుందా? అంతకుముందు లేదా? మానవుడి యొక్క గతివిధి తెలియదా? దీని యొక్క ఆధారంతో అందరూ ఈరోజు నిర్ణయించేది ఏంటి అంటే భూమి ఎలా ఉండేది. ఈ ఆధ్యాత్మిక దృష్టికోణంతో అనుసరించి చూసినట్లయితే భూమి దగ్గర ఇంకా ముందే ఐదు ఆ, సం ఐదు భూమి పూర్తిగా 5 సంవత్సరాల పూర్వం ఎలా ఉందో తెలుసుకోండి. వేల సంవత్సరాల క్రితం ఎలా ఉందో తెలుసుకోండి. అదే నేను స్పష్టంగా మీ అందరికీ జవాబిస్తూ ఉన్నాను. కేవలం మనం అనుకుంటే కాదు. బాపూజీ భవిష్య వక్త కాదు. బాపూజీ బేహద్ జ్ఞానం చెప్తున్నారు. భవిష్యవాణి అనుసారంగా కూడా బాపూజీ 2016లోనే ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన జ్యోతిష్కం కాదు, భవిష్య వక్త కాదు. తపస్సుతోటి సూక్ష్మ జగత్తులోకి వెళ్ళటం బాపూజీ, దివ్య దృష్టితోటి చూడటం, ఆత్మస్వరూపంలో అన్ని ఎమర్జ్ చేసుకోవటం ఈ కథనం ఉన్నది. అన్ని ప్రదేశాల్లో భవిష్య మాలికలో కూడా చెప్పారు. ఇప్పుడు ప్రస్తుత వాతావరణం అనుసారంగా నోట్ చేసుకుంటే కూడా నాస్ట్రాడామస్ యొక్క భవిష్యవాణి బ్రహ్మంగారు చెప్పారని, వాంగా బాబా చెప్పారని మీరందరూ అంటూ ఉన్నారు. ఈ భవిష్య వక్త ఎన్నో రకాలుగా రాబోతూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. 25, 26, 27 సంవత్సరం చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా సంకట పరిస్థితులు వస్తాయి అని చెప్తూ ఉన్నారు. బాపూజీ కూడా అదే అంటున్నారు. చాలా సంవత్సరాల నుండే ఈ విషయాలు వస్తూనే ఉన్నాయి, అన్ని రివర్స్ అవుతూనే ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత మరి ప్రొడక్షన్ గురించి అందరూ చెప్తూనే ఉన్నారు. కాబట్టి మహాకాల ప్రళయం జరుగుతూ ఉంది, మహాకాలాగ్ని వర్షింపజేస్తూ ఉంది అని బాపూజీ వీడియోలు చాలా చెప్పారు. మరి ఏదైతే ఇంతమంది నెగిటివ్ ఆత్మల యొక్క సంకల్పాలు వాయుమండలాన్ని ఖరాబ్ చేసి, భూమిని ఖరాబ్ చేసి, వాతావరణాన్ని ఖరాబ్ చేసినప్పుడు అది ఏమవుతుంది? భయంకరమైన వికరాల రూపాన్ని ధరిస్తూ ఉంది. అందుకనే న్యాచురల్ క్లైమేటీస్ రావటం, ప్రకృతి వైపరీత్యాలు రావటం జరుగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే భూమి విషయం మాట్లాడుకున్న భూమి మీద ఉన్న యుగాల గురించి, పై ప్రపంచం గురించి, పృథ్వీ గురించి కూడా ఈ బ్రహ్మాండం యొక్క విషయం మరి కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. బాపూజీ అనంత కోటి బ్రహ్మాండాల విషయాలు శాస్త్రాల్లో స్పష్టంగా కొన్ని చెప్పారు. బాపూజీ దివ్య దృష్టితో చూసి అనంత విశ్వాన్ని జ్ఞానం కూడా చెప్పారు. బాపూజీ ఎపిసోడ్లు మీరు చూడండి. బ్రహ్మకు 100 సంవత్సరాల ఆయుష్, ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తయింది. రెండవ 50 సంవత్సరాలు పూర్తవుతుందా అనే ఆలోచన అందరికీ నడుస్తూ ఉంది. బ్రహ్మ ఒకవేళ మనము క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే కలియుగము ఇప్పుడు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాలు. ఈ యొక్క చతుర్యుగము 43,20,000 సంవత్సరాలు. కలియుగం ఆయుష్ 4,32,000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు కలియుగం వచ్చి 5,000 సంవత్సరాలు అయిందని, 4,000 సంవత్సరాలని అంటూ ఉన్నారు. ఇది 4,000 ఇంకా 27,000 సంవత్సరాలు ఉంది అని చెప్పుకుంటూ ఉన్నారు. 100 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఇక ఇన్ని సంవత్సరాలు గడిస్తే భూమి మీద ఈ కలియుగం నడిస్తే ఎలా ఉంటుంది ప్రపంచ పరిస్థితి? దీని గురించి ఆలోచించండి. ప్రళయం, మహాప్రళయం, కల్ప ప్రళయం, మహాకల్ప ప్రళయం, మహాకాల ప్రళయం, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయము. మీ యొక్క ఊహకు కూడా అందనేటువంటి విషయము. అందుకని ఇప్పుడు ఈ భూమి మీద పాపాచారాలు, అత్యాచారాలు, శోషణ ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రకృతియే కాదు, సపోర్టు ఏది చేయటం లేదు. ప్రకృతి సపోర్టు చేయటం లేదు అంటే మనం చూస్తూ ఉన్నాము. కాలిఫోర్నియాలో
మరి ఎటువంటి పరిస్థితి నెలకొన్నది. డిజాస్టర్ జరుగుతూనే ఉన్నది. హైయెస్ట్ లెవెల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి అన్ని చోట్ల కూడా. ఇదన్నీ కూడా మానవుల యొక్క నెగిటివ్ సంకల్పాల యొక్క ప్రభావం. పాపం పెరిగితే ఇలా జరుగుతుందని భవిష్యవాణి మహాన్ భావులు ఎంతోమంది చెప్పారు. ఈరోజు జరుగుతున్నటువంటివి కూడా అలాగే. కాబట్టి ఇప్పుడు ప్రజలు వీటన్నిటికీ టీకా టిప్పణీలు ఇవ్వటం కంటే వాళ్ళేం చేయాలి, స్వపరివర్తన ఎలా చేసుకోవాలి, విశ్వాన్ని ఎలా పరివర్తన చేయాలి, దీనికోసమే సూక్ష్మ సంకేతము పరమాత్మ నుండి లభిస్తూనే ఉంది. ఈ భూమి మీదకి దివ్య ఆత్మలు కూడా అవతరించారు. తపస్వి ఆత్మలు పైనుండి కూడా సంకేతం ఇస్తూనే ఉన్నారు. పాజిటివ్ వాళ్ళు సంకేతం ఇస్తూ ఉన్నారు, నెగిటివ్ ఆత్మలు నెగిటివ్ను తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ మానవుల యొక్క ప్లానింగ్ ఈ భూమి మీద ఇంకా జరగదు, నడవదు వాళ్ళ ప్లాను. సూక్ష్మ జగత్తు ఏ స్థూల జగత్తును నడిపిస్తూ ఉంది. భూమిని నడిపించేదే సూక్ష్మ జగత్తు ఆత్మలు. వాళ్ళు నెగిటివ్గా ఉండి భూమి మొత్తం నెగిటివ్గా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మానవులు అనేవాళ్ళు లేరు. సూక్ష్మ జగత్తులో కూర్చొని వాళ్ళందరూ కూడా ఆత్మలు నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్లానింగ్ అనుసారంగా నడుస్తుందని బాపూజీ ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు మహా వినాశనం యొక్క మహాప్రళయం యొక్క సమయం అనేది నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రయోజనం అలాగే ఉంది. మార్పు పరివర్తన అనేది జరుగుతుంది. అనేక ఘటనలు పరివర్తన తీసుకొని వస్తూనే ఉన్నాయి. కేవలం ఇప్పుడు మానవుల యొక్క వైబ్రేషన్ తోటే మానసికత అనేది జరుగుతూ ఉంది. కాబట్టి జ్ఞానము అన్ని వస్తువులని కూడా మారుస్తూ ఉంటుంది. స్వ ఆత్మ మనసు బుద్ధి సంస్కారాలని పరివర్తన చేస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాము అంటే, సొల్యూషన్ కావాలి. నేను పాజిటివ్గా తయారు కావాలనుకోవాలి. పాజిటివ్గా నేను లేను పోతే ఎలా ఉంటుంది అంటే నెగిటివ్నే మీ వైబ్రేషన్ ఉంటూ ఉంటుంది. ఈ సమయంలో అంతా కూడా మహాప్రళయం కనపడుతూనే ఉంది. ప్రకృతి బీభత్సాలు కనపడుతూనే ఉన్నాయి. భూమి మీద సంకట పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. చూడండి ఎంత నెగిటివ్ వైబ్రేషన్స్ తయారున్నాయో. వీటిని పాజిటివ్గా మనం తయారు చేయాలి అంటే ఆధ్యాత్మిక ఊర్జాని ఇక్కడ నెలకొల్పాలి. దేవీ దేవతలు ఈ భూమి మీదకు వచ్చి ఉన్నారు. చాలామంది వాళ్ళు మంచిది కోరుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది ఆత్మలు భూమి మీద సాకార రూపంలో మనుష్య రూపంలోనూ ఉన్నారు. సూక్ష్మంగా ఉండి పని చేస్తూనే ఉన్నారు. ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాళ్ళు జాగృతి సమయము 33 కోట్ల దేవీ దేవతలు మేల్కొనేటువంటి సమయము, నెగిటివ్ వాయుమండలాన్ని సమాప్తి చేసేటువంటి సమయము, దీంతోపాటు సనాతన ధర్మాన్ని మేల్కొల్పేటువంటి సమయము, ఆత్మ జాగృతి అయ్యేటువంటి సమయం ఇది. కాబట్టి మీరు భయము ప్రీతి భయం లేకుండా మీరు ఏదైతే చెయ్యాలనుకున్నారో పురుషార్థం చెయ్యండి. కాబట్టి 25, 26, 27 సంవత్సరంలో ఏం జరుగుతుంది అనే విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి పురుషార్థం చేయండి. విశ్వ పరివర్తన కోసం మీరు మీ యొక్క పాజిటివ్ సంకల్పాలని వ్యాపింప చేయండి. ఈ విషయమే మీ అందరికీ చెప్పాలని మేము మీ ముందుకు వచ్చాము అని అంటూ ఉన్నారు. కాబట్టి టైం యొక్క వాల్యూను తెలుసుకోండి, స్వయం వాల్యూను తెలుసుకోండి. దేశ పరిస్థితుల అనుసారంగా మీరు కూడా మరి దాన్ని తగ్గించడానికి వైబ్రేషన్ పాజిటివ్ వ్యాపింప చేయండి. దానితో నెగిటివ్ సమాప్తం అవుతుంది, శాంతిస్తుంది. అందరికీ పరం శాంతి పరం సుఖం అనేది లభిస్తూ ఉంటుంది. కాబట్టి కాన్షియస్ స్టేజ్లో మీరు ఉంటూ మీ చేతనా స్థరాన్ని పెంచుకోండి. దాని అనుసారంగా ప్రకృతిక ఆపరితులు కూడా సమాప్తమవుతూ ఉంటాయి. పాజిటివ్ అనేది వస్తూ ఉంటుంది అంటూ ఉన్నారు సాక్షిబేన్. అచ్చా పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసినటువంటి వీడియోలు మీకు అందుతూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు జ్ఞానాన్ని వృద్ధి చేసుకోండి. నమస్తే, ధన్యవాదాలు.